హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు చెప్పబోయే విలువైన బహుమతి. ఒక చిన్న ఊరిలో అజయ్, విజయ్ అనే ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళేవారు. అజయ్ ధనికుల కుటుంబంలో జన్మించాడు. విజయ్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అజయ్ చాలా ఖరీదైన డ్రెస్లు వేసుకునేవాడు. ఖరీదైన తిండి తినేవాడు. విజయ్ కొన్నిసార్లు ఒక పూట అన్నం కూడా లేక పస్తున ఉండేవాడు. స్కూల్లో ఒక ప్రత్యేకమైన రోజున ఏర్పాటు చేశారు. ఆ రోజు మీకు తోచిన బహుమతులు తెచ్చుకొని ఒకరికి ఒకరు పంచుకొని గౌరవించుకోవాలి అని ఒక నియమం పెట్టారు. విద్యార్థులు అందరికీ అది ఒక సరదాగా అనిపించింది. ఆ రోజు కోసం అందరూ ఎదురుచూశారు. ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. స్కూల్లో ప్రార్థన ముగిసిన తర్వాత అందరూ వరుసగా నిలబడ్డారు. ఇక మిగిలింది ఒకరికి ఒకరు బహుమతులు పంచుకోవడం. అజయ్ పెద్ద చాక్లెట్ బాక్స్ తెచ్చాడు. అవి చాలా ఖరీదైనవి. కొందరు స్వీట్స్ తెచ్చారు, మరికొందరు బిస్కెట్స్ తెచ్చారు. ఇలా ఎవరికి తోచినది వారు తెచ్చుకున్నారు. విజయ్ మాత్రం ఖాళీ చేతులతో వచ్చాడు. టీచర్ పిలిచి, "నువ్వేం తీసుకోరాలేదా?" అని అడిగారు. "తెచ్చాను సార్, మా నాన్న తీసుకొని వచ్చాడు" అన్నాడు. అంతలోపలే విజయ్ వాళ్ళ నాన్న ఒక సంచి తెచ్చి అక్కడ పెట్టాడు. విజయ్ చాలా పేదవాడు కాబట్టి సంచిలో ఏం తెచ్చాడు అని అందరూ ఆసక్తిగా చూశారు. అందులో నుండి మొక్కలు బయటికి తీశాడు విజయ్ వాళ్ళ నాన్న. అందరూ ఆశ్చర్యపోయారు. "మేము పేదవాళ్ళం, ఇవి తప్ప వేరే బహుమతులు ఇచ్చుకోలేము. ఈ ప్రత్యేకమైన రోజు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలి అని నా కోరిక" అని విజయ్ అనగానే స్కూల్ టీచర్స్ అందరూ చప్పట్లు కొట్టారు. "నువ్వు తెచ్చింది మామూలు బహుమతి కాదు, చాలా విలువైనది, భావితరాలకు పనికొచ్చే చక్కటి బహుమతి" అంటూ విజయ్ని దగ్గరకు చేరదీసి ఆ రోజు బహుమతికి ఎంపిక చేశారు. ఆ అబ్బాయి చాలా ఆనందపడ్డాడు. జీవితం ఒకటే ఖరీదైతే సరిపోదు, మనసు గొప్పదై ఉండాలి అని గ్రహించారు. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.